వేస్తామని చెప్పింది ఇదే ప్రభుత్వం కదా. అదొకటి. రెండో అంశం ఏంటంటే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి 2 లక్షల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామని భరోసా ఇచ్చిండు. సరూర్ నగర్కి వచ్చి ప్రియాంక గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం బ్రదర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఏం చెప్తున్నా అంటే 70,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినామని అధికారికంగా నాలుకతో చెప్పడం కాదు, అధికారికంగా ఇప్పుడు మనకు రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి ఏదైనా చట్టబద్ధ సంస్థ అయినటువంటి అఫీషియల్గా నోటీస్ ఇవ్వమనండి. నేను పిన్ టు పిన్ గతంలో కూడా మీడియా ఛానల్లో ప్రతిదీ కూడా ఏ డేటు, ఏ మంతు, ఏ ఇయరు, ఏ ప్రభుత్వం ఇచ్చిందని క్లియర్గా చెప్పిన. వీళ్ళు మంత్రుల స్థాయిలో ఉండి చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి చీఫ్గా మాట్లాడితే ఆ పదవికి ఉన్న విలువ అనేది పోతుంది. ఇంకోటి పేడ్ ఆర్టిస్టులు అంటారు. ఇదే జనార్దన్ బ్రదరు, ఇదే సింధురెడ్డి, వీళ్ళే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రవికుమార్ బ్రదర్, వీళ్ళందరం కూడా గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షం వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా తిరిగి వీళ్ళేమటే. మరి అప్పుడు వాళ్ళెందుకు వాళ్ళని ప్రశ్నించలేదు, మీరు చదువుకునేటోళ్ళు కాదు అని? వీళ్ళు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో గతంలో వీళ్ళు మాట్లాడే వాళ్ళు ఎక్కడ ఒక 499 రూపీస్ కొడితే బీఆర్ఎస్లో ఉండి మళ్ళీ సాయంత్రం 599 కొడితే మళ్ళీ కాంగ్రెస్లో పోయిన వాళ్ళు ప్రజలందరికీ తెలుసు, ఈ మారిన వాళ్ళకి కూడా తెలుసు. ఈ జూటా మాటలు మాట్లాడితే తగిన గుణపాఠం చెప్తాం అనేది రెండో అంశము. మూడో అంశం కూడా మొన్న మెరుపు ధర్నాలు కూడా జరిగినాయి. దానికి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా దాన్ని పట్టుకోవడంలో విఫలమయ్యారు. గతంలో కూడా ఈ విధంగా చేస్తే మళ్ళీ హెచ్చరించినాం, రేపు నువ్వు స్పై పెట్టుకుంటావా లేకపోతే ప్రభుత్వం తరపున కాకపోతే రావాలని పెట్టుకుంటావా అనేది కూడా మమ్మల్ని ఇప్పటికి ఆపడం అనేది నీ వల్ల కూడా కాదు. ఇవన్నీ ఎందుకు క్లియర్గా చెప్తా ఉన్నాం అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి గతంలో బాధాకరమైన విషయం ఏందైతే ఎవరైతే సుపీరియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారో ఒక డీజీపీతో అబద్ధం చెప్పిస్తాడు. ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో ఒక బ్రదర్ నోటిఫికేషన్లు రావు, శ్రీధర్ బాబు సారు రావు, అందరికి ఇయర్ అని చెప్తే ఆ సట్టా బుట్టా చదువుకొని దిల్సుఖ్ నగర్లో పోయి టికెట్ కొట్టుకుని మధ్యలోకి పోయినాక మళ్ళీ నెక్స్ట్ డే సార్ ఏమంటాడు, మళ్ళీ నోటిఫికేషన్లు వస్తాయి మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకురంటే అంటే వీళ్ళందరూ పబ్లిక్తోని గేమ్ ఆడుతురు కదా. ఇప్పుడు బిస్వాల్ కమిటీ 2 లక్షల ఉద్యోగాలు అరౌండ్ 2 lakhs ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళే కదా. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు లేవని చెప్పింది కూడా వీళ్ళే కదా. అంటే ఒక మంత్రి పదవులు ఉండి ఒక మినిస్టర్గా ఉండి మీకు ఒక లెక్కపత్రం లేదు, వీళ్ళే కదా. ప్రభుత్వంలో 33 జిల్లాల్లో ఉన్నటువంటి అందరు కలెక్టర్లు, ఉన్నత విద్యాధికారులు, వివిధ శాఖలలో ఉన్నటువంటి ఖాళీలను వేగిరనే వేయాలి. అది వేగిరనే వేయకపోతే మీకు దసరాకు మీకు సాలరీ రాదని చెప్పింది కూడా వీళ్ళే. మరి ఆ నివేదికలు ఎక్కడ పోయినాయి? శాంతికుమారి అధ్యక్షతన మనం ఇప్పుడు నివేదికలు అన్నీ కూడా అన్ని శాఖలల్లో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ మాకు చెప్తే వేగిరనే మేము నోటిఫికేషన్లు ఇస్తారని చెప్పారు. మరి శాంతికుమార్ అధ్యక్షతన వేసినటువంటి ఆ కమిటీ ఎటుపోయింది? సిలబస్ కమిటీ ఎటుపోయింది? నోటిఫికేషన్లు ఇస్తా అని గతంలో కూడా టీజీపీఎస్ చైర్మన్ చెప్పిండు ఒక 6 నెలల కింద. ఆ నోటిఫికేషన్ అతను ఇంకా టైం పడుతుందని చెప్తాడు. అతను ఎటుపోయిండు? డీజీపీ గారు మొన్న ఒక 4 రోజుల కిందనే అతను ఆల్రెడీ అయిపోయింది, ఆర్థిక శాఖకు మేము ఆమోదం తెలిపిన వెంటనే మేము కానిస్టేబుల్ ఎస్ఐ 14,000 ఉన్నాయి, దాంట్లో అరౌండ్ ఒక 1000 దాకా సివిల్ ఎస్ఐ పోస్టులు ఉన్నాయని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ డే ఈ దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు అతను ఒక వాళ్ళ మేడం గారు ఒక ఐఏఎస్, వీళ్ళంటే చదువుకోలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదో చెప్తా ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు ఏం చదువుకున్నారు? ముఖ్యమంత్రి కన్నా కారు డ్రైవర్ బాగా చదువుకున్నాడు. ఇవన్నీ పర్సనల్గా పోతే ఇంకోటి కూడా ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్న వాళ్ళంతా రౌడీలు లేకపోతే చదువు లేని వాళ్ళు మీరు చెప్పినట్టు పేడ్ ఆర్టిస్టులు అంటే చెప్పండి. ఈ రోజు ఒక 50,000 నోటిఫికేషన్ ఇదే రోజు ప్రకటించినా కూడా వీళ్ళు చదవరు, అయినా రోడ్ల మీదకి వస్తారు. ఏదో చదవలోని గ్రూప్ అని క్వాలిఫై ఎట్లా అవుతారు? మరి ముఖ్యమంత్రి గారు ఏం క్వాలిఫై అయ్యిండు? ఇప్పుడు ఈయన ఏమంటాడు, క్విట్ ఇండియా ఉద్యమంలో పోయిండా? ఇప్పుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయ్యిండు. నేనేం చెప్తున్నా అంటే ఓటుకు నోటు కేసులు అందరికీ తెలిసిన అంశం. క్విట్ ఇండియా ఉద్యమంలో పోయిండా, లేకపోతే సహాయ నిరాకరణ ఉద్యమంలో పోయిండా, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో ముల్కీ ఉద్యమంలో పోయిండా? ముల్కీ ఉద్యమం ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు మీరు చూడండి, ఒక కార్ల SLR వెపన్ తీసుకొని పోయిండు. ఇది అన్నీ కూడా రాజ్యాంగానికి విరుద్ధమే కదా. ఓట్లలో డబ్బులు పంచడం అడ్డంగా బుక్ అయింది విరుద్ధమే కదా. ఇప్పుడు ఒక పౌరునిగా ఇప్పుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కదా. మరి ఇటువంటి వ్యక్తులు చెప్తే అయినా కానీ మేము చాలా సామరస్యంగా ఉంటున్నాము. చాలా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మన గతంలో కూడా అశోక్ నగర్లో మీకు తెలుసు తెలంగాణ మొత్తంలో అత్యంత అంటే మేధావులు ఉండేది నారాయణగూడ, హిమాయత్ నగర్, అశోక్ నగరే కదా. అటువంటి వాళ్ళను నువ్వు ఒక బ్యాడ్గా మన ఏసీపీ గారు ఎంత బూతు మాటలు మాట్లాడుతారో మీరు చూసిర్రు. లాఠీ దెబ్బలు కొట్టించుకోవడానికి మీరు అశోక్ నగర్కి వచ్చింది కాదు కదా. ఒక ఏసీపీ స్థాయి మేము ఎందుకు ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ కూడా అతన్ని ఒక మాట కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అతను వేసుకున్న యూనిఫామ్కి రెస్పెక్ట్ ఇచ్చినాం, భారత రాజ్యాంగానికి రెస్పెక్ట్ ఇచ్చినాం, అతను ఉన్న పొజిషన్కు రెస్పెక్ట్ ఇచ్చినాం. దాన్ని తిరిగి మేము ఆయన అన్న మాటలను తిరిగి అనాలంటే దానికి ఏమన్నా వాజిరామ వార్సిరెడ్డి ఒక 1 year కోచింగ్ అవసరం లేదు కదా, 1 second చాలు. అంటే అంత వివేకంతో వినయంతో మేము ఇప్పుడు ఒక దగ్గర 10 లక్షలు 13 లక్షలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మరి 2 లక్షలు ఉద్యోగాలు లేదన్నప్పుడు మరి ఎందుకు ఏ ఉద్దేశంతో చెప్పారు? సిగ్గుండాలి కదా.
మీకు ఏ నెంబర్ ఉందో తెలియదు. ఒకడు 60,000 అంటాడు, 70,000 అంటాడు, 1,00,000 అంటాడు. అందుకే ఇవన్నీ కూడా జూటా మాటలు తగ్గించుకోవాలి. పదవులకు మీకు ఉన్నటువంటి అవగాహన లేకపోతే కామగా కూర్చోండి. కానీ ఈ నిరుద్యోగులను ఆందోళనకు గురి చేస్తూ నోటిఫికేషన్ ఉంటుందని ఒకరు, అసలు వేయమని ఒకరు, వేస్తామని ఒకరు, ఇవన్నీ కూడా తగ్గించుకుంటే బాగుంటుంది. తగ్గించుకొని ఎడల దాని స్థాయిలనే ఈ ఉద్యమం ద్వారా మేము ఇప్పుడు ఇక నుంచి మాత్రం బ్యాక్ టు బ్యాక్ మూమెంట్లు ఉంటాయి. వాళ్ళు ఎవరు స్పందించకపోయినా తగిన గుణపాఠం చెప్తామన్నది దీని ప్రధాన ఉద్దేశం. ఇంకో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. డిబేట్లలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నిజంగా చదువుకునే వాళ్ళని చెడగొడుతున్నారు వీళ్ళు, రోడ్ల మీదకి వచ్చేటోళ్ళు అసలు చదవరు వీళ్ళంతా తిరుగుబోతులు అని చెప్తున్నారు. తిరుగుబోతులు అన్నది బాగానే ఉంది. నేనేం చెప్తున్నా అంటే చదువుకోవాలని నెలలో ఇప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి కదా. సీసీ కెమెరాల వాడు చదువుతున్నాడా చదువుతలేడా అనే సీసీ కెమెరా హైదరాబాద్లో ఎవ్రీవేర్ దర్ ఇస్ సీసీ కెమెరా. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? వీళ్ళు ఎమ్మడి తిరిగినప్పుడు మరి వీళ్ళు పేడ్ అలా అని తెలియదా వీళ్ళకు? మరి దానికి సమాధానం చెప్తారా? వీడు 500 కొడితే వేరే పార్టీలో పెడతాడు, మళ్ళీ ఇంకో పార్టీలో పోయి 1100 కొడితే ఈ పార్టీలోకి వస్తారు. ఇటువంటి జూటా మాటలు, మీకు ఎథిక్స్ లేవు, నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయకపోతే వీళ్ళంతా రాజకీయ వ్యభిచారులే కదా. 5 yearsకి ఒక పార్టీ మారేటోడు ఇక్కడ ఒక్కరిని చూపించండి స్క్రీన్ మీద. ఒక పార్టీలో రాజకీయాలు చేసేటోడు ఒకరిని చూపించండి. మీరు దందా చేసుకునేటోళ్ళు, మీరు రాజకీయ నాయకులు మోకాళ్ళ మీద కూర్చొని మోచేతుల నుంచి ఎంగిలి చుక్కలు కారితే ఆ నీళ్లు తాగే బతికే కుక్కలు లుచ్చలు. మీరు మాట్లాడే ఈ ఒక సమాధానానికి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజకీయాలకు రండి, కండువ కప్పుకోండి, కానీ నిరుద్యోగుల ముసుకున రాజకీయాలు చేయొద్దు అని చెప్తున్నారు వాళ్ళు. రాజకీయాలు కాదు మేము చేసేది, రాజకీయాలు కాదు. మేము వ్యవస్థలో నోటిఫికేషన్లు పారదర్శకంగా ఇస్తే ఒకటి అన్న, నేనేం చెప్తా ఉన్నాను, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక్క పాలసీ ఉందా ఈ 2 సంవత్సరాల నుంచి? ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ సెక్టార్లో తీసుకుందాం. హెల్త్ సెక్టార్లో తీసుకుంటే ఒక మెటర్నల్ మోర్టాలిటీ రేటు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఒక 24-23 ఒక బాలింతలు డెలివరీ అయ్యేటప్పుడు చచ్చిపోతారు. దాన్ని జీరోకి తీసుకురా మనం. ఇప్పుడు పుదుచ్చేరిలో 100% అచీవ్ అయ్యి రాసినది ఉందా? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ఒక ప్రాజెక్టుని కట్టిండా? గాంధీ హాస్పిటల్ నుంచి ఒక హాస్పిటల్ని కట్టిండా? ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఒక యూనివర్సిటీని కట్టిండా? అసలు ఈ 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తుండు? మార్నింగ్ లేస్తుండు, నెత్తికి రంగు వేస్తుండు, మిసాలకు రంగు వేస్తుండు, ఓ కార్ వస్తుంది, ఓ డ్రైవర్ వస్తారు, 2 గన్మెన్లు వస్తారు, ఎక్కించుకుంటారు, పోతాడు, ఊతాడు. 1,00,000 మంది మహిళలను కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అంటాడు. ఈ 1,00,000 మంది మహిళలు చేస్తా అంటున్నారు కదా. మన జిఎస్డిపి ఎంత, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? గతంలో ఫస్ట్ ర్యాంక్ ఉండే అగ్రికల్చర్ సెక్టార్లో, మనం ధాన్యంలో కూడా ఫస్ట్ ర్యాంక్ ఉండే, అన్నీ వెనకబడిపోయినవి. వీళ్ళు అసమర్థులు. ఈ అసమర్థుల మాటలు మళ్ళీ ఒకసారి ఈ విధంగా జూటా మాటలు మాట్లాడితే మాత్రం వేరే మాదిరిని ఉంటాయి.